వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జర్నలిస్టు డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు రత్నకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రెండవ అదనపు మేజిస్ట్రేట్ రాజమౌళి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జర్నలిస్టుల సేవలకు అభినందనలు తెలియజేస్తూ సమాజ మార్పులో మీడియా పోషించే పాత్ర ఎంతో గొప్పదని వారు పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధత, ధైర్యం జర్నలిజం యొక్క పునాది స్తంభాలని ట్రస్ట్ సభ్యులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, భద్రతా సమస్యలపై చర్చ జరిగింది. కొత్త తరం జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వార్తలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలు మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. మనం కూడా చదువుకోవాలి. మనకి ఒక చట్టం ఉన్నది, ఏంటి? జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ అని 1955లో పుట్టింది. మనం దాన్ని ఉపయోగించుకోవట్లేము. ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి దానికి ఒక యాక్ట్ ఉన్నది, ఓ పద్ధతి ఉన్నది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో మనకి పుడితే దాంట్లో సెక్షన్ 19 ఆఫ్ 1 సబ్సెక్షన్ ఏ మినీ రాజ్యాంగం అనే రాసింది. రైట్ టు స్పీక్, రైట్ టు ఎక్స్ప్రెషన్ అంటే మనం మాట్లాడే భావ స్వేచ్ఛ ప్రకటన కనిపించింది. అందులో మనల్ని ఎవరైనా దూషించినా ఏం చేసినా సుప్రీంకోర్టు రూలింగ్ ఉంటుంది. మనకి 50,000 వాళ్ళకి జరిమానా, 5 సంవత్సరాలు జైలు శిక్ష. మరి మనల్ని ఎవరైనా ఎన్ని చేసినా మనం ఎందుకు ఓర్చుకొని ఉంటున్నాం? భారతదేశంలో వేతనం లేని జీవనం ఎవరమంటే మనమే. ఉన్నాయా అన్నా? మనకి ఉన్నాయా? మళ్ళీ ప్రజలకి, ప్రభుత్వానికి వాళ్ళెవరు? మనమే కాదు. కాబట్టి మీరందరూ చైతన్యవంతులు కావాలని నా ఉద్దేశం తప్ప వేరే అబద్ధం తీసుకోవద్దు. ఈ ఆవేదన జ్ఞానం వచ్చింది కాదు, అంబేద్కర్ అంతకుముందు వచ్చింది. కాలు మార్క్స్ 2 కాళ్ళు. అందుకే నేను చెప్తున్నా, మనం ఇట్లాంటి మనము ఇంటర్కేట్ కావాలి, ఒకరిని మోటివేట్ చేయగలగాలి. మీ అందరికి పేరు పేరున మరొకసారి రత్నకుమార్ అన్నకి, రాజేష్ గారికి, ప్రెస్ క్లబ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోరాటాల గడ్డ. ఇదంతా ఏదున్నా ఇక్కడనే ఉంటది. రెవల్యూషన్, విప్లవం ఇన్నే ఉంటది. ఒకరికి మంచి సేవ చేసే గుణమే ఉంటది తప్ప కీడు చేసే గుణం ఉండదు. కాబట్టి మీ అందరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు మరిగెల భూపేష్ కుమార్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.